చిరంజీవి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, అసలు ఎందుకు కలిసారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, చిరంజీవి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత భేటీ కావడం జరిగింది. సో ఎందుకు భేటీ అయ్యారు, భేటీ అయిన తర్వాత అసలు ఏం మాట్లాడుకున్నారు? ఇప్పుడు వాళ్ళిద్దరిని మనం సినిమా రాజకీయ నాయకుల కలయికని చూడాలా, లేదంటే కాంగ్రెస్ పార్టీ లీడర్ల కలయికని చూడాలా, లేదంటే ఒక సెలబ్రిటీ ఇంకొక సీఎం కలిసిన భేటీ కింద చూడాలా అనేది విశ్లేషించుకోవాలి. ఎందుకనంటే బేసిక్గా చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ ఇవాళకి కూడా, ఎందుకంటే ఆయన జీవితకాల కాంగ్రెస్ మెంబర్షిప్ దానికి ఇంకా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలే ఆయన ఇప్పటికి కూడా సభ్యత్వం కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. మరి రేవంత్ రెడ్డి గారిని కలిశారు అని అంటే అది కూడా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత కలిశారు. ఒకవేళ చిరంజీవి గారిని పాలిటిక్స్లో యాక్టివ్ కమ్మని చెప్పి రేవంత్ రెడ్డి గారితో రాహుల్ గాంధీ గారు లైజనింగ్ చేయమన్నారా, రేవంత్ రెడ్డి గారికి ఆదేశాలు జారీ చేశారా అంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పీఠం ఎక్కాలి అనేది టార్గెట్. కేవలం 150 స్థానాలకి ఎన్డీఏని పరిమితం చేయాలి అనేది కాంగ్రెస్ టార్గెట్. అది జరగాలంటే సౌత్ ఇండియాలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలి. ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ హిస్టరీ తీసుకుంటే దక్షిణ భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా బలంగా ఉంటుంది. అది కూడా తెలుగు రాష్ట్రంలోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి పరిస్థితులు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఆదరించినటువంటి ప్రతి సందర్భంలో ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈసారి తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండాలి, పునర్వైభవం రావాలి అని అంటే చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఉండాలి అనేటువంటి అభిప్రాయం చాలా కాలం నుంచి సోనియా గాంధీ ఫ్యామిలీలో ఉంది. రాహుల్ గాంధీ గారు కూడా చాలా సందర్భాల్లో ప్రయత్నించాడు యాక్టివ్ చేయడానికి. ఆయన్ని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టమని చెప్పి ఆయనకి అప్పట్లో ఆఫర్ ఇచ్చారు. కానీ ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ రాజకీయాలు ఆయన్ని దూరంగా ఉంచనివ్వట్లేదు. ఒక సినిమాలో డైలాగ్ కూడా అదే, రాజకీయాలకు నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను కానీ రాజకీయాలు నన్ను దూరంగా ఉండనివ్వట్లేదు అనేటువంటి డైలాగ్ కూడా ఉంది. ఎందుకనంటే ఇప్పుడు ఆయన పాటికి ఆయన సినిమాలు తీసుకుంటున్నారు, కానీ నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు బీజేపీలోకి వెళ్తున్నాడని ఇలాంటి ప్రచారం జరుగుతుంది. ఆయన ఏదో రాజ్యసభ అవుతారని, రాజ్యసభ ఇచ్చేసి సెంట్రల్ మినిస్టర్ చేస్తారని, లేదా ఆయన్ని గవర్నర్ చేస్తారని, ఇట్లా రకరకాలుగా చర్చలు నడిచినాయి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరతాడని, జనసేన పార్టీలో చేరి అక్కడి నుంచి ఆయన రాజ్యసభకి వెళ్తాడని, ఇట్లా రకరకాలు. ఇప్పుడు జనసేన పార్టీ ఎక్కడుంది? ఎన్డీఏలో ఉంది. ఎన్డీఏలో కీలక భాగస్వామి జనసేన పార్టీ. మరి చిరంజీవి గారు మరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా అని అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు చాలామంది. ఆయన రాజకీయాలు దూరం అంటున్నారు కానీ ఇవాళ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ శాశ్వత సభ్యత్వాన్ని తీసుకొని కేంద్ర మంత్రి అయ్యాడు. ఆయన కేంద్ర మంత్రి అయిన తర్వాత 2014 ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు కాంగ్రెస్ పార్టీకి. కాకపోతే కాంగ్రెస్ పార్టీని చేతికరించుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. దాంతో చిరంజీవి గారు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కానీ మధ్యలో సోనియా గాంధీ గారు మాట్లాడటం కానీ, లేదంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడటం కానీ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం బీజేపీతో కూడా ఈయన టచ్లో ఉన్నారు. పైగా వీళ్ళు ఉపాసనని కోడలు చేసుకున్న తర్వాత వీళ్ళు ఎక్కువగా బిజినెస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. కానీ అట్ ద సేమ్ టైం చిరంజీవి గారు రాజకీయాల్లో లేకపోయినా ఉన్నట్టే కనిపిస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలో అసలు రేవంత్ రెడ్డి గారిని కలవడం, రేవంత్ రెడ్డి గారితో ఈయన భేటీ మాట్లాడటం అనేది, ఆ మధ్యకాలంలో ఏదో ఒక మీటింగ్లో కూడా మా కాంగ్రెస్ లీడరే చిరంజీవి అని చెప్పి అన్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి మళ్ళీ యాక్టివ్ చేయబోతున్నారా రాబోయేటువంటి రోజుల్లో? పైగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో చిరంజీవి గారి చేత ఏమన్నా పోటీ చేయిస్తారా? పోటీ చేయించే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి? అసలు ఎందుకు కలిశారు అనేది ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఎందుకు కలిశారు అనేది మనం ఆప్షన్ తీసుకొని చర్చించుకోవచ్చు. ఫస్ట్ ఏంటి, ఇప్పుడు ఇద్దరు రాజకీయ నాయకులు కోణంలో చూస్తే కనుక జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ఏమైనా రంగంలో దిగే అవకాశం ఉందా, లేదా అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ప్రచారంలోకి దించే అవకాశం ఉందా? ఒకటి. రెండు,
ఆయన ఏదో ఈ మధ్య కాలంలో జూబ్లీ హిల్స్ పరిధిలో ఇల్లు కట్టాడట, దానికి ఏదో పర్మిషన్స్ పూర్తి స్థాయిలో లేవు, అదేదో మాట్లాడుకోవడానికి వెళ్ళారు అనేది ఒకటి వినిపిస్తుంది. సో 3 తమాషా ఏంటంటే యాదృచ్ఛికమో లేదంటే అది విచిత్ర పరిణామం జరిగింది. ఇప్పుడు నిన్న కలిశారు చిరంజీవి గారును రేవంత్ రెడ్డి గారు. ఇవాళ తెలంగాణ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ పదవి ఉపాసనకి ఇచ్చారు. ఓకే, స్పోర్ట్స్కి సంబంధించి స్పోర్ట్స్ ప్రమోషన్ సంబంధించి ఇది కమిటీ ఉంది. ఆ కమిటీకి ఉపాసనని అనౌన్స్ చేశారు, కొద్దిసేపటి క్రితమే అనౌన్స్ చేశారు ఉపాధ్యక్షురాలుగా. అధ్యక్షుడిగా సీఎం ఉంటాడు అనుకోండి, ఉపాధ్యక్షులుగా ఈవిడిని ఎంపిక చేశారు. ఈవిడ కూడా ట్వీట్ చేశారు థ్యాంక్స్ చెప్తారు సీఎంకి. అంటే కాంగ్రెస్ పార్టీ తోటి యాక్చువల్గా ఉపాసన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ తోటి వాళ్ళు బాగా దగ్గరగా ఉండేవాళ్ళు, పూర్వం నుంచి దగ్గరగానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే వాళ్ళు ట్రావెల్ పూర్వం నుంచి కూడా. సో ఇప్పుడు ఉపాసనకు పదవి ఇవ్వటం గవర్నమెంట్ దాంట్లో ఇవన్నీ చూస్తుంటే చిరంజీవి గారు మరి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ కాబోతున్నారా, 2 రాష్ట్రాల్లో కీలకమయ్యేటువంటి అవకాశం ఉందా అనేటువంటి విశ్లేషణ మనం చేసుకోవచ్చు. లేదంటే ఉపాసనకు పదవి రాదు కదా. ఉపాసనకు పదవి వచ్చే ముందు రోజు, ఉపాసనకు పదవిని అనౌన్స్ చేసే ముందు రోజు చిరంజీవి కలవడం ఇవన్నీ కూడా వ్యూహాత్మకం అనుకోవాలి. అవును, యాదృచ్ఛికం అనుకోవడానికి లేదు, వ్యూహాత్మకమే అనుకోవాలి. సరే ఆ ఇంటికి పర్మిషన్ అనేది చాలా చిన్న ఇష్యూ. ఇప్పుడు ఆల్రెడీ ఆయన కట్టేసుకున్నారు, దానికి సంబంధించి పర్మిషన్స్ ఏదో ఇస్తారు, అదే పెద్ద ఇష్యూ కాదు చిరంజీవి గారికి, అదే పెద్ద ఇది కాదు కదా. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇవన్నీ పరిణామాలు జరగడం అనేది బహుశా ఉపాసనని ఏమన్నా తీసుకొస్తారా లేదంటే చిరంజీవి గారిని తీసుకొస్తారా. ఇప్పుడు చిరంజీవి గారు నో అన్నారు అనుకోండి, ఉపాసనని తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఉపాసన రేవంత్ రెడ్డి గారిని కలిశారు, ఉపాసన గురించి కూడా 2-3 సార్లు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, డయాస్ మీదే మాట్లాడారు చాలా సందర్భాల్లో. సో తెలంగాణ రాజకీయాల్లో అపోలో హాస్పిటల్స్ సంబంధించిన ఫ్యామిలీ కీలకం కాబోతుంది రాబోయే రోజుల్లో. కీలకం అవుతుందంటే ఆటోమేటిక్గా మెగా ఫ్యామిలీ కూడా కీలకం అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళిద్దరు భేటీని ఖచ్చితంగా నాన్ సీరియస్గా అయితే తీసుకోవడానికి లేదు. సార్, ఒకప్పుడు రాజకీయాల్లోనే ఉన్న చిరంజీవి గారు అతనికి అంత సక్సెస్ఫుల్ కాలేకపోయారు రాజకీయంగా, కానీ ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ కనుక ఇస్తే చిరంజీవి గారు సక్సెస్ అవుతారా, పవన్ కళ్యాణ్ గారు లాగా సక్సెస్ అవుతారా? ఇప్పుడు సక్సెస్ ఆ ఫెయిల్యూర్ ఆ పక్కన పెడితే ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలు విశ్వంబర ఒకటి ఉన్నట్టుంది, ఇంకోటి ఏదో అనిల్ రావుపూడి గారు ఏదో ఒక సినిమా ఉన్నట్టుంది. ఈ సినిమాలు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు చిరంజీవి గారు? ఒకవేళ అవి ఆడితే ఓకే, అవి ఆడలేదు అనుకోండి, ఇప్పుడు మార్కెట్ అయితే ఆయనకు అంత పెద్దగా లేదు కదా. అంటే ఆయనకు ఉండేటువంటి గుడ్ విల్ ఆయనకుంది, కానీ ఇప్పుడు మారినటువంటి జనరేషన్ క్రమంలో ఆయన సినిమాలు నిలబట్టలేదు కదా గతంలో మాదిరిగా. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జనసేన నిలబడింది, ప్రజారాజ్యం పార్టీ నిలబడలేదు, అది వేరే విషయం. జనసేన నిలబడింది కదా, పైగా కీలకంగా ఉన్నారు కదా. సో తమ్ముడు రాజకీయాల్లో సక్సెస్ అయినప్పుడు తాను ఎందుకు సక్సెస్ కాకూడదు అనేది కూడా ఒకటి ఉంటుందిగా. సో ఒకసారి ప్రజారాజ్యం ఫెయిల్ అయినంత మాత్రాన పర్మనెంట్గా రాజకీయాల్లో ఫెయిల్ అవుతామని చెప్పి అనుకోవడానికి కూడా లేదుగా. ఒక్కోసారి సక్సెస్ కావచ్చు, ఒక్కోసారి ఫెయిల్ అవ్వచ్చు. పైగా కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. ఇప్పుడు ఎందుకు అనుకూలిస్తున్నాయి? ఇప్పుడు మొత్తం చిరంజీవి గారి ఆస్తులన్నీ ఎక్కడ ఉన్నాయి? తెలంగాణ పరిధిలో ఉన్నాయి. ఆంధ్రలో ఆయనకేం లేవు ఆస్తులు. ఇక్కడైతే రాజకీయపరమైనటువంటి ఒక అండ అయితే కావాలిగా. రాజకీయాల్లో లేకపోతే ఆస్తులను కాపాడుకునే పరిస్థితులు ఇవాళ ఉన్నాయా అంటే చాలామంది ఏమంటారు, రాజకీయాల్లో ఉంటేనే ఆస్తులు కాపాడుకోవచ్చు అని చెప్పి ఒక భావన ఉంది. ఇప్పుడు సోకాల్డ్ బిజినెస్ పీపుల్ అందరూ మన అసెంబ్లీలో తీసుకుంటే 190 మంది పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు, వ్యాపారవేత్తలే కనపడతారు మనకి. వాళ్ళు ప్రజాసేవ చేస్తామని వస్తారు, జనాలు ఓట్లు వేస్తారు, కానీ వాళ్ళు వచ్చిన పర్పస్ వేరే ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి గారికి కావాల్సింది ఏంది? రాజకీయపరమైన అండ కావాలి. లేదనుకోండి, ఇప్పుడు వీళ్ళకి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత పార్టీలు ఉండవు, పార్టీలకు అతీతంగా వీళ్ళకి రాజకీయపరమైన అండ, ప్రభుత్వ అండ కావాలి. సేమ్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఏదున్నా కానీ అదే అంబానీ నడిపిస్తుంటారు. సేమ్ ఇక్కడ కూడా తెలంగాణలో ఆస్తులు ఉన్నాయి, తెలంగాణలో రాజకీయ ఎంట్రీ కావాలి. ఉపాసన ఆల్రెడీ ఎంటర్ అయినట్టు ఈ పదవితోటి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి గారికి ఒకవేళ ఆయన రావాలనుకుంటే కనుక వస్తారు, లేదంటే రాజ్యసభకు పంపిస్తారు. 2 రాష్ట్రాల్లో మీరు ప్రచారం చేయండి అని చెప్తారు.
స్టార్ కదా, క్రౌడ్ పూలింగ్ ఉంటుంది. 2 రాష్ట్రాల్లో ప్రచారం చేయమని చెప్తారు. రాజ్యసభకి వెళ్తాడు, కాంగ్రెస్ తరఫు నుంచి రాజ్యసభకి వెళ్తారు, ఏముంది. సో కలిసి వచ్చేది ఏముంటుంది, ఒక పార్టీ పెట్టుకు లీడ్ చేయాలి అనేటువంటి ఆలోచన ఆయనకి లేదు కదా. ఒక పార్టీ తరఫున ఆల్రెడీ 130 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఉంది, దాని తరఫు నుంచి ప్రచారం చేస్తే ఆయనకి పొలిటికల్గా అన్నీ ఉంటుంది పార్టీ పరంగా. సో ఇంకా అంతకన్నా ఆయనకి పెద్ద అంబిషన్స్ పార్టీ పెట్టి మళ్ళీ అధికారంలో రావాలనేది లేదు కదా. ఆల్రెడీ ఆయన నేను రాజకీయాలకు దూరం అంటున్నారు, కానీ రాజకీయాలు ఆయన వదిలిపెట్టలేదు, ఏదో ఒక రకంగా లాగాలనే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు బహుశా నేను అనుకుంటా ఆ మౌల్డ్ చేయటానికి ఆ భేటీ ఏమో అనిపిస్తుంది.